నిన్న వండినవి చూడండి, మిరపకాయలతో సహా అన్నం మెతుకులు కూడా ఉన్నాయి చూడండి. నిన్న ఎవరైనా తినకుండా వదిలేస్తే వాటిని మళ్ళీ ఈరోజు కడిగి వాటిని ఏమంటారు, ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ కోటింగ్ వేసేసి అలా రెడీ చేసి మళ్ళీ ఇవే వడ్డిస్తారు. గడ్డ కట్టిపోయి ఉన్నాయి. ఆ ఫ్రిడ్జ్ చూపిస్తాను, దాంట్లో పురుగులు ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయి రెస్టారెంట్లో మన కదిల్లో. ఇంకా ప్రజల ఆరోగ్యం కోసం అయితే మేము ఈ దాడులు చేస్తూనే ఉండాలి. ఈ దాడుల్లో పట్టుబడిన వాళ్ళని గ్యారెంటీగా పెనాల్టీస్ కోర్టులో పెట్టి శిక్షలు కూడా పడడానికి చేస్తాము. నిన్న మనం తినేసి మిగిలిపోయిన వాటిల్లో ఉన్న ముక్కలన్నీ ఏరి వీళ్ళు మళ్ళీ ఈరోజు దీన్ని నూనెలో వేపి మిగిలిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పెడుతున్నారు. ఇవన్నీ కూడా అంతే. అన్నం మిగిలిపోయిన ఆయిల్లో వేపేస్తాం, పెట్టేయడం. దేనికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఇది చూడండి, మనుషులు ఎవరు తిన్నారు. చూడండి, ఇది చికెన్ అంట, రాయి 100 ఏళ్ళు అయి ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగంటే ఉన్నాయి, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వండినవే ఉడికించినవే ఉడికిస్తారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోయి ఫాయిల్ అయిపోయి ఉంటాయి. ఇది చూడండి, ఎవరైనా చికెన్ స్టిక్స్ అడిగితే ఇది ఇలాగే బాయిల్ చేస్తారు, ఇచ్చేస్తారు. ఇంకెంత దాటు అంటే మీరు పెట్టిన వాటర్ ఇది కూడా చూడండి ఒకసారి, అది కూడా కూర్చొని తింటున్నాం. ఇక్కడే ఉన్నాయి చూడు, ఇక్కడే లేదు. ఇది మనం వాడిన రావట్లేదు, అది చికెన్ ముక్కండి అతుక్కుపోయింది. ఒకసారి దగ్గరికి చూడండి. రండి రండి రండి, ఏమంటారు. ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా 2-3 పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి. మనం ఏమనుకుంటామంటే బయట పడేస్తారు, ఏదైనా జంతువులకు వేస్తారు, లేదంటే ఎవరైనా పని వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా అపోహలతో ఉండి మనం తినంత తినేసి ముందే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తాము, అదొక సరదా. దాంట్లో సగం తిని సగం వదిలేస్తాము. ఈ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు తింటున్నారే. సింపుల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించాను. ఆ పీసులన్నీ అలాగే పెట్టి ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి 1 or 2 minutes, నాట్ మోర్ దాన్ 1 minute అండి, బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం, ఆ అన్నం కూడా పాతదే, అది కూడా వెయిట్ చేసి ఆ రెండు కలిపి మన ముందు పెడుతున్నారు. మనం ఏ కాడికి ఏం చూస్తున్నామో, మన చుట్టూ పరదాలు వేసారా లేదా, మన పైన ఒక ఫ్యాన్ పెట్టారా, మన పైన చల్లగా ఏసీ వేసారా, లైట్లు చీకటిగా ఉందా, నేను తప్పుగా అనటం లేదండి, చీకటిగా ఉందా, అసలు మనం ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో మనకు తెలియకుండా ఎదుటి వ్యక్తి ఎవడో కూడా కనపడకుండా ఉండే పరిస్థితులు ఉంటే మంచి అంబియన్స్తో అద్భుతమైన రెస్టారెంట్లు వచ్చాయి అనుకుంటున్నాం. అన్నీ బాగున్నాయండి మీరు చెప్పినవి, కానీ తినే తిండి మాత్రం అత్యంత నీచంగా ఉందండి. ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్ రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి. మసాలాలు నెలకి 2 నెలలకి వేసుకుంటున్నారు. అదే మన ఇంట్లో అయితే అండి, చీకడుకోవడానికి మనం వెళ్తే ఆ షింకులు అన్ని వస్తువులు ఉన్నాయిలేండి, కొంచెం పక్కన ఇక్కడ కదుక్కోండి అని చెప్తారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. కానీ ఇక్కడికి వస్తే ఆ షింకుల్లో పారేసినవే మళ్ళీ ఏరి తీసి వేడి చేసి మనకు పెడుతున్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నేను అందరు రెస్టారెంట్స్ వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి. మొట్టమొదటిసారి వాళ్ళు వాడుతున్నాం మున్సిపాలిటీ నుంచి, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. చిన్నపిల్లలు, బాలింతలు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వీళ్ళందరిని తీసుకొని వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండాలని ఒకరోజు బయటకు గడపడానికి వచ్చే మధ్యతరగతి వ్యక్తిని దోచుకొని మీరు తినే వాళ్ళవే మళ్ళీ పెట్టి, ఎంగిలివి మళ్ళీ పెట్టి, ఫ్రెష్గా పెట్టకుండా నెలలు మురగబెట్టి వాటిని పీకుతుంటే మేము డీప్ ఫ్రీజర్లో నుంచి అవి రావటం లేదండి. మా బలం సాగటం లేదు. మేము ఇద్దరు పీకితే కూడా అది రాకుండా అతిక్కుపోయే లాంటి కోడిని వీళ్ళు హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నారు. దాన్ని తీసి హాట్ వాటర్లో వేసేయటం, దాంట్లో కొంచెం వెనిగార్ కలపడం, టేస్టింగ్ సాల్ట్ కలపడం, కలర్ కాంబినేషన్ కోసం గోధుమ కలర్లో ఉండే కలర్ని హాట్ వాటర్లో వేయటం. అది తీయగానే ఫ్రెష్గా అయిపోద్ది, టెండరీగా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా. చూడగానే అబ్బా ఇప్పుడే మన కోసం కట్ చేసి తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ వాళ్ళు చేసి పెట్టారన్నంత ఇదిగా ఉంటుంది. అవి అంతా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయండి. ఈ విజువల్స్లో అన్నింటిలో మీడియా వారి ద్వారా అందరికీ ప్రజలకి దీన్ని ఫార్వర్డ్ చేస్తాము, ప్రజలందరూ తెలియజేస్తారో చూస్తాము. మీరు ఎవరైనా డబ్బులు కట్టి 700, 800, 1000 రూపాయలు కట్టే ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. మీకు ఈ రోజు నుంచి కదిరిలో చెప్తున్నాము, ఒకసారి వంటగది చూడండి.
దయచేసి ప్రజలందరూ మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత, రెస్టారెంట్ వాళ్ళ బాధ్యత అనుకోకుండా ఏం పర్వాలేదు, ఒకసారి వంటగదిలో చూసి నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పండి. కదిరి నుంచే స్టార్ట్ చేస్తాం, కదిరి నుంచే నాంది పలుకుదాం. మంచి హైజీన్ ఫుడ్ మనం అందరం తీసుకోవాలి. సరదా కోసం వచ్చే దగ్గర కూడా దోపిడీకి గురవుతూ ఆరోగ్యాన్ని మాత్రం పణంగా పెట్టొద్దండి. ఇది రెస్టారెంట్ వాళ్ళందరికీ చెప్తున్నాం. ఈ రోజు నుంచి అన్ని రెస్టారెంట్ల మీద దాడులు చేస్తాము. ప్రతి రెస్టారెంట్ వీలైతే ఊరిలో ఉన్నటువంటి 83 రెస్టారెంట్లు చిన్న చితక పెద్ద అన్నీ కలిపి అన్నీ అయినా క్లోజ్ చేస్తాం, కానీ ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం పణంగా పెట్టలేము. ఇది రెస్టారెంట్ ఓనర్స్ అందరికీ కూడా మరీ హెచ్చరించి చెప్తున్నాం. రెండో విషయం, చేసే ప్లేసుల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారండి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఉదాహరించిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నామండి, టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేస్తున్నాము. అలాగే మన ఊర్లో 93 సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు గనక ఇంకొకళ్ళని పాడు చేసే ఉద్దేశం, స్టూడెంట్స్ని పాడు చేసే ఉద్దేశంతో ఈ కదిరిలో గంజాయిని విచ్చలవిడిగా గనక సప్లై చేసేటట్లయితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మున్సిపాలిటీ తరఫున పోలీస్ వారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా అలర్ట్ చేసే మెకానిజం మేము మున్సిపాలిటీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా